హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఈరోజు తెలుగు వాళ్ళందరికీ తెలుగు జాతి మొత్తం గర్వించదగ్గ రోజు. ఎందుకంటే మన తెలుగు తేజం, తెలుగు నుంచి మొట్టమొదటిగా ప్రధానమంత్రి అయిన వ్యక్తి పివి నరసింహారావు. ఆయనకి ఈరోజు ఆయన్ను భారతరత్నతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఒక రకంగా ఇది తెలుగు వాళ్ళందరూ ఒక పండగగా జరుపుకోవాల్సిన రోజుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఎవ్వరు కనీసం ప్రధానమంత్రి కాని రోజుల్లో ఆయన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధానమంత్రిగా ఎన్నికవటమే కాకుండా ఆయన చేసిన సంస్కరణలు, ఆయన చేసిన పనుల వల్లే ఎన్నో ద్రవ్యోల్బణం గానీ, తర్వాత భయంకరమైన ఆర్థిక పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఈయన చేసిన సంస్కరణల వల్లే భారతదేశం గట్టెక్కిందని చెప్పి ఇప్పటికీ చెప్తూ ఉంటారు. పివి నరసింహారావు గారి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన తెలంగాణలో వరంగల్ జిల్లాలో 1921లో జన్మించారు. అయితే ఇందులో ఇంకొక మెయిన్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మద్రాసు నుంచి విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా, ఆ పెద్ద మనుషుల ఒప్పందంలో ఏం జరిగిందంటే, తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి సీఎం అయితే, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి డిప్యూటీ సీఎం తీసుకోవాలి. లేకపోతే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి సీఎం అయితే, తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి డిప్యూటీ సీఎం తీసుకోవాలి అని పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. కానీ 1971 వరకు తెలంగాణకు చెందిన వ్యక్తి, తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎవ్వరు కూడా ముఖ్యమంత్రి అవ్వలేదు. మొట్టమొదటిసారి 1971లో తెలంగాణ ప్రాంతానికి చెందిన పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ అది ఆయనకు అంత తేలిగ్గా ఏం జరగలేదు. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఆయన ఆ పదవీ కాలం చేయగలిగారు. అప్పట్లో ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన తెలంగాణలో ఆంధ్రాలో కన్నా ఎక్కువ ఢిల్లీలోనే ఉండేవాళ్ళని చెప్పి ఆయన గురించి అప్పట్లో రకరకాల విమర్శలు వచ్చాయి. ఆయన మంత్రివర్గం గానీ, ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ తెలంగాణ ప్రాంతానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఆంధ్ర నాయకులు పెద్ద ఎత్తున గొడవ చేయడంతో అప్పుడే జై ఆంధ్ర మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. సో, ఈయన ప్రతిసారి ఆ టైంలో పివి నరసింహారావు గారిని కలవాలంటే ఆయన రాష్ట్రంలో కన్నా ఢిల్లీలో ఎక్కువ ఉంటారని చెప్పి ఆయన మీద అప్పట్లో రకరకాల విమర్శలైతే వచ్చేవి. కానీ ఆయన సరే తర్వాత దాన్నంతా మార్చుకొని ఆయన కొత్తగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టింది. అప్పుడు జై ఆంధ్ర మూవ్‌మెంట్ స్టార్ట్ అయిన టైంలో ఈ రాష్ట్రపతి పాలన స్టార్ట్ అయింది. తర్వాత ఆయన మామూలుగా రాజకీయాల్లో ఉన్నారు. అయితే 1991లో ఇంకా ఈ రాజకీయాలు నాకొద్దు, దాదాపు రాజకీయాల నుంచి దూరం అయిపోదాం, రాజకీయ సన్యాసం చేద్దామని పివి నరసింహారావు గారు దాదాపు నిర్ణయం తీసుకున్నారు. 1991 ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయలేదు. రాజకీయాలకు దూరంగా ఉన్న టైంలో అనూహ్యంగా రాజీవ్ గాంధీ మరణం తర్వాత దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నడిపించే నాయకుడు వాళ్ళు కరువయ్యారనే చెప్పొచ్చు. ఆ టైంలో ఎటువంటి అవినీతి ఆరోపణలు గానీ, ఎటువంటి మచ్చలు లేని నాయకుడు ఎవరు, ప్రభుత్వాన్ని నడపగలిగిన వ్యక్తి ఎవరు అని కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తున్న టైంలో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎటువంటి మచ్చ లేని, ఎటువంటి అవినీతి ఆరోపణ లేని వ్యక్తి ఎవరు అని చూస్తే పివి నరసింహారావు వాళ్ళకి కనిపించారు. ఒక రకంగా చెప్పాలంటే పివి నరసింహారావే కాంగ్రెస్ పార్టీకి దిక్కయిందని చెప్పొచ్చు. సో, ఆయన అప్పుడు ఎలక్షన్స్‌లో పోటీ చేయకపోయినా ఆయన దగ్గరికెళ్ళి ఆయన్ని ఒప్పించి ఆయన్ని ప్రధానమంత్రి పీఠం ఎక్కించారు. అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో నంద్యాల నుంచి ఒక వ్యక్తిని రాజీనామా చేయించి ఆ ప్రాంతం నుంచి ఈయన పోటీ చేయించారు. అయితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారు మన తెలుగు వ్యక్తి ప్రధానమంత్రి అవుతున్నారు అని చెప్పి అక్కడి నుంచి పోటీ కూడా పెట్టకుండా యునానిమస్‌గా ఈయన్ని ఎంపీగా గెలిపించారు. అలా ఈయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ లేదు. రకరకాల కూటములు, రకరకాల పొత్తులతో, రకరకాల ఇష్యూస్‌తో ఆయన కాంగ్రెస్ పార్టీని 5 సంవత్సరాలు ఎటువంటి కష్టం, ఎటువంటి ఇబ్బంది లేకుండా 5 సంవత్సరాలు పరిపాలించారు. గాంధీ ఫ్యామిలీ తర్వాత, నెహ్రూ గాని, గాంధీ ఫ్యామిలీ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి ఈయనొక్కరే కావటం గర్వకారణం. మన తెలుగు జాతి మొత్తానికి గర్వకారణం. ఈయన తెలుగు రాష్ట్రాలకు గానీ, తెలుగు ప్రజల పేరు గానీ, మన తెలుగు రాష్ట్రాల గొంతుకు గానీ ఢిల్లీలో చాలా బలంగా వినిపించేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే తర్వాత ఈయన ప్రధానమంత్రిగా దిగిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఆయన చేసిన సంస్కరణ ఫలాలే మనం ఇప్పటికీ అనుభవిస్తున్నామని చెప్పి చాలా సార్లు మన్మోహన్ సింగ్ గానీ, ఇప్పుడు మోడీ గానీ అందరూ ఈయన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇంత అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ నడిపించిన పివి నరసింహారావు అంటే సోనియా గాంధీకి అంతగా ఇష్టం ఉండదని చెప్పి చెప్తుంటారు. ఆయన చనిపోయినప్పుడు ఆయన దహన సంస్కారాలు కానీ, సహజంగా ప్రధానమంత్రులు చనిపోయినప్పుడు వాళ్ళ దహన సంస్కారాలు ఢిల్లీలో నిర్వహిస్తుంటారు. అయితే ఈయన చనిపోయినప్పుడు ఈయన దహన సంస్కారాలు
ఢిల్లీలో జరపడానికి వీల్లేదు అని సోనియా గాంధీ అన్నట్లు, రాజశేఖర్ రెడ్డి వీళ్ళ కుటుంబాన్ని ఒప్పించి, అప్పటికి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి వీళ్ళ కుటుంబాన్ని ఒప్పించి హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ దహన సంస్కారాలు చేశారు. ఆ దహన సంస్కారాలు కూడా సరిగ్గా జరగలేదు. మధ్యలోనే ఆపేశారు. అంత పూర్తి అవ్వలేదు. ఆయన శవాల్ని కుక్కలు పీకుతున్నాయి వంటి ఆరోపణలు ఆ టైంలో మనం చాలానే విన్నాం. అయితే అవన్నీ అవాస్తవాలని చెప్పి ఆయన సన్నిహితులు ఒకళ్ళు ఖండించారు. అది వేరే విషయం. కానీ కాంగ్రెస్ పార్టీని 5 సంవత్సరాలు అద్భుతంగా నడిపిన వ్యక్తి పట్ల కాంగ్రెస్ పార్టీ అంతగా ఆయన కృతజ్ఞత చాటుకోలేదు అని చెప్పి ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. ఈ టైంలో అనూహ్యంగా బీజేపీ ప్రభుత్వం ఈయనకు భారతరత్న ప్రకటించడం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ మీద మోడీ ఒక సిక్సర్‌గానే భావించొచ్చు. ఎందుకంటే ఈయన ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత మన రాష్ట్రానికి ఎంత సేవలు చేసినా ఈయనకు సరైన గుర్తింపు రాలేదు. ఈయనకి ఎప్పుడో భారతరత్న రావాల్సింది. కాంగ్రెస్ హయాంలోనే భారతరత్న రావాల్సింది. ఈయన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించలేదు. సహజంగా మన తెలుగు వాళ్ళ పట్ల, మన సౌత్ సైడ్ పట్ల ఉత్తరాది పార్టీలైన కాంగ్రెస్ పార్టీ గాని, బీజేపీ పార్టీకి గాని అంత గుర్తింపు ఉండదు. మన తెలుగు వాళ్ళకి అంత గుర్తింపు రాదు అనే రకరకాల మనం వింటూ ఉంటాం. అయితే అనూహ్యంగా ఇప్పుడు భారతరత్న ఈయన్ని వరించింది. ఈయనకి భారతరత్న ఇచ్చి బీజేపీ సత్కరించడం ఒక పెద్ద పండగ లాంటి విషయం చెప్పాలి. అయితే ఇది కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొంచెం మింగుడు పడిన అంశంగా మారొచ్చు అనే అయితే వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఇది కొంచెం కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే విషయం అవ్వచ్చు. ఖచ్చితంగా ఈయనకి ఇప్పుడు ఇచ్చిన ఈ భారతరత్న రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎంతో కొంత మైలేజ్ అయితే ఖచ్చితంగా వస్తుందని అనుకోవచ్చు. అయితే ఈ రాజకీయాలన్నీ పక్కన పెడితే పివి నరసింహారావు గారు మన భారతదేశానికి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్‌కు ఆయన చేసిన సేవలు మనం ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటి గొప్ప వ్యక్తికి, మన తెలుగు ప్రాంతానికి చెందిన అలాంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు భారతరత్న రావటం, అది రాజకీయంగా ఇచ్చారా? ఇంకే కారణాలతో ఇచ్చారా పక్కన పెడితే, ఆయనకు భారతరత్న ఇచ్చి సత్కరించడం మాత్రం ఈరోజు ఖచ్చితంగా తెలుగు ప్రజలు ఒక పండగలా చేసుకోవాల్సిన రోజు. ఈ రోజుని ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాలి. మన తెలుగు తేజానికి ఈయన తెలుగు తేజం. మన తెలుగు ప్రాంతం నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈయన. మన తెలుగు ప్రాంతం నుంచి మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఈయన. మన తెలుగు ప్రాంతం నుంచి మొట్టమొదటి భారతరత్న అందుకున్న వ్యక్తి ఈయన. సో, ఈయన అటు ముఖ్యమంత్రిగా గానీ, ఇటు ప్రధానమంత్రిగా గానీ, ఇటు భారతరత్న గానీ మన తెలుగు పతాకాన్ని రెపరెపలాడించారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు అందరం ఒక పండుగలా జరుపుకోవాలని ఆంధ్రప్రభ మీకు పిలిపిస్తుంది.